హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో 7వ పాఠమైన శ్రమజీవి పాఠం గురించి తెలుసుకుందాము రండి. ఈ పాఠంను కనపర్తి రామచంద్రాచార్యులు రచించారు. క్రింది అంశం చదవండి, ఆలోచించి చెప్పండి. చూద్దాం రండి. మానవాళికి కరోనా గొప్ప పాఠం నేర్పించింది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలిసింది. పెనురక్కసి విశ్వాన్ని కబలించి వేసిన వేళ కరోనాను జయించిన భారతావనిగా నిలబడ్డాం. ఇందుకోసం వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సైనికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమిష్టిగా కృషి చేశారు. వారందరినీ స్మరించడం మన కర్తవ్యం కదా. పాఠం ఉద్దేశం: శ్రమ పునాది పైన సమాజం నిలబడి ఉన్నది. శ్రామికుల ఘనతను, శ్రమజీవన సౌందర్యాన్ని తెలియజేయడమే పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచన కవితా ప్రక్రియకు చెందింది. ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా, భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. అభివ్యక్తీకరణ ప్రధానంగా కొనసాగుతుంది. ఈ పాఠం కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన రాళ్లల్లో రాగాలు కవితా సంకలనంలోనిది. రచయిత పరిచయం: కనపర్తి మా లక్ష్మమ్మ రంగయ్య దంపతులకు జన్మించిన రామచంద్రాచార్యుల స్వస్థలం పూర్వపు మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని గట్ల మాల్యాల గ్రామం. తల్లి దగ్గరే భారత, రామాయణ, భాగవతాలు నేర్చుకున్నాడు. మొదట పశుసంవర్ధక శాఖలో, తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేశాడు. హృదయాంజలి, అక్షరశిల్పాలు, వెలుతురు పూలు, నైమిషారణ్యం, నగరంలో వెన్నెల మొదలగునవి ఈయన రచనలు. సరళంగా ఉండే ఈయన రచనా శైలి పలువురి మన్ననను పొందింది. వచన కవిత ప్రవీణ బిరుదును, వేముగంటి పురస్కారాన్ని, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారాన్ని అందుకున్న కనపర్తి స్వర్ణకంకణ సత్కార గ్రహీత. ఆమె ఝాన్సీ లక్ష్మి కాదు, వీరనారి రుద్రమదేవి కాదు. ఈ సమాజం గుర్తుంచుకోవడానికి ఆమె ఏ గొప్ప నాయకురాలు కాదు. ఆమెను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఉదయం వీధి తలుపులు తెరవగానే సూర్యుని కంటే ముందే నాకు ఆమె దర్శనమవుతుంది. రేగిన దుమ్ము మబ్బుల మధ్య ఆమె రూపురేఖలు అస్పష్టంగా కనిపిస్తాయి. ఆ ఊడుపు చప్పుళ్లలో ఆమె గుండె నిట్టూర్పులు స్పష్టంగా వినిపిస్తాయి. చేతిలో నిండుపాటి చీపురుకట్ట, చంకలో వెదుర్లతో అల్లిన చెత్తబుట్ట, నేలతల్లి సేవలో పడిపోయిన ఆమె ఎన్నెన్నో అనుభవాల పుట్ట. తెల్లచీర కట్టుకొని అహింసలా ఆమె నడిచి వస్తుంటే వీధులన్నీ పులకించిపోతాయి. మైలపడ్డ తమ జీవితాలకు కొత్త కాంతి వస్తుందని మురిసిపోతాయి. ఆమె రానినాడు వీధులన్నీ వ్యాధిగ్రస్తులైనట్లు నల్లమొహాలు వేసుకుంటాయి. తన విద్యుక్త ధర్మ నిర్వహణలో నిత్యం ఊడ్చి పాపం వంగిన నడుముతో ఆమె వీధికి అంకితమైపోతే ఆ వీధి మాత్రం ఎవరి పేరుకో అంకితమైపోయింది. అయినా తెల్లవారి లేస్తే బ్రతుకు వీధుల్లో పడే ఆమెకు గాంధీ వీధైతేనేం, నెహ్రూ వీధైతేనేం ప్రతి రోడ్డు ఆమెకు బిడ్డలాంటిదే. ప్రతి చౌరస్తాకు ఆమె తల్లి లాంటిదే. అలాంటి ఆమె రానినాడు రాలేదని తిడతారే తప్ప ఎందుకు రాలేదని విచారించే సహృదయం ఎవరికుంది? మల్లమ్మో, మరియమ్మో, మంగమ్మో ఆమె ఎవరైతేనేం మన ఆరోగ్యం కోసం సదా సమ్మార్జన సేవలో తపించే ఆమెలో నేనొక మహాత్ముని చూస్తాను, ఒక మదర్ తెరీసాను చూస్తాను. నా దేశమాతకు చేసినట్లే ఆమెకు అభివందనం చేస్తాను. ఇది ఈ పాఠం.